జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఒక నాయకుడివి అవుతావు, ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం. సంపాదన కోసం దుస్తులు మురికి అయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. నోరు లేని మేకల్ని బలిస్తారు, కానీ సింహాన్ని కాదు. గుర్తుంచుకో. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు. భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. ఈ సమాజం కాలగర్భంలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు. 10 మంది గుండెల్లో నిలిచిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. మిమ్మల్ని చులకనగా చూసే వారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనస్సును కట్టిపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. కుక్కకి తోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడంలో అతన్ని మించినవాడు లేడు. కుక్కతోక వంకరను కూడా సరి చేయవచ్చు, కానీ మనిషి బుద్ధి వంకరను మాత్రం సరి చేయలేము. తుడుచుకుంటే కన్నీళ్లు చెరిగిపోతాయేమో, కానీ ఆ కన్నీటికి కారణమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం. ఒక్కరే ఉన్నప్పుడు ఉండే ఒంటరితనం కంటే అందరి మధ్యలో ఉన్నా కూడా ఒంటరిని అనిపించే ఒంటరితనం ఎక్కువ బాధిస్తుంది. మనం ఎదుటి వారి సంతోషం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం కోరతాడు. డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు తోడుగా ఉంటాడు. కంచె లేకపోతే ఎంతటి హంస అయినా కాకిలా తయారవుతుంది. గోరు పెరిగితే దాన్నే కత్తిరిస్తావు తప్ప వేలును కాదుగా. అలాగే మనస్పర్ధలు పెరిగితే నీ అహాన్ని కత్తిరించు, బంధాన్ని కాదు. జీవితం అంటే దారిలో దొరికిన పండును కూర్చొని తినడం కాదు, చెట్టులో నుంచి వచ్చిన పండును కోసుకు తినడం. అలా తిన్నప్పుడే దాని విలువ తెలిసేది. సముద్రంలో చారడు నీళ్లు కలుషితమైతే సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంట గలిసినట్టు కాదు. కష్టపడితే మట్టి ముద్ద కూడా బొమ్మగా మారుతున్నప్పుడు, కష్టపడితే నువ్వు కూడా ఎందుకు విలువైన మనిషిగా మారవు? చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. గర్వం శత్రువుల్ని పెంచుతుంది, మిత్రుల్ని పారద్రోడుతుంది. అవసరానికి మించిన అప్పులు జీవితానికి పెను ముప్పులు. స్థాయికి మించిన గొప్పలు తెస్తాయి మనకు తిప్పలు. భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదిరించి పోరాడండి. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దానిని భరించి బ్రతకండి. 3 ముళ్ళతో పడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. ఈ సొసైటీ చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసం జరగవచ్చు, కానీ మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. ఎవరైనా ఓ పని ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేంత వరకు పట్టుదల వీడకూడదు. అదే కార్యదీక్ష. అందుకు దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం అవసరం. తప్పును ఒప్పుగా చూపాలనుకుంటే కాలం నీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకుంటుంది. శ్రద్ధతో చేసే పనులు క్రమపద్ధతిలో ఉండడమే కాదు, పనిచేసే వ్యక్తికి ఏకాగ్రత, అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది. ద్వేషం వద్దు, అది హృదయాన్ని నాశనం చేస్తుంది. దురాశ వద్దు, అది సంస్కారాన్ని ధిక్కరిస్తుంది. భేదభావం వద్దు, అది మనుష్యుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. స్వార్థం వద్దు, అది జీవితాన్నే మింగేస్తుంది. ఇవన్నీ వద్దనుకునే ప్రతి మనిషి గొప్పవాడే. ఓర్పు, ఓర్మి, సహనములు కోల్పోయినట్లయితే ఎంతకాలం శ్రమించి, కష్టించి, కృషి చేసి సంపాదించిన మంచి పేరు, ప్రతిష్టలు ఒక్క క్షణంలో మటుమాయం అయిపోతాయి. సంపాదించడం ఒక ఎత్తు, దానిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఈ మంచి గుణాలు లోపించినందువల్లనే
ఎంతోమంది ఎందుకు పనికి రాకుండా పతనమైపోయారు. సమస్యలు లేని జీవితం, గాలి లేని ప్రదేశం ఉండవు. మనశ్శాంతి లేని ధనికుడి కన్నా ప్రశాంతత ఉన్న నిరుపేద మిన్న. పక్కవారిని ఎక్కువగా నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారు. అందుకే ఫ్రెండ్స్, ఎవరిని ఎక్కువగా నమ్మకు. కొందరికి దేవుడు అన్నీ ఇస్తాడు, ప్రేమను తప్ప. కొందరికి ప్రేమను ఇస్తాడు, అన్నీ ఇవ్వడం మరచిపోతాడు. జీవితంలో మీ జీవితానికి ఏది కావాలో తేల్చుకోండి మిత్రమా. ఎదుటి మనిషి దూరం అవుతాడు అని తెలిసి కూడా తనతో స్నేహం చేస్తాము. అందుకేనేమో ఈ ప్రపంచంలో స్నేహానికి చాలా విలువ ఉంది. మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు, సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండు ఒక దగ్గర ఉండవు. ఇది అర్థం చేసుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఎవరినైనా నిందించే ముందు మనం ఎంతవరకు సరైన వారమో ఆలోచించాలి. ఒక నిజాన్ని దాచేవాడి కన్నా ఓ అబద్ధాన్ని మోసేవాడి గుండె బలం ఎక్కువ. మనిషి మనశ్శాంతిని సర్వనాశనం చేసే ఏకైక ముప్పు అప్పు. ధనం చూడడానికి ఎంతో ఆకర్షిస్తుంది, కానీ అది ప్రక్కన ఉంటే మాత్రం మనల్ని మనస్సారా నిద్రపోనివ్వదు. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకూడదు. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరతానని మరచిపోకండి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించటం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. ప్రతి జంతువుకు తన జాతి లక్షణాలు మాత్రమే ఉంటాయి. మనిషిలో మాత్రం సర్వ జంతు లక్షణాలు ఉంటాయి. యజమానికి నాయకుడికి తేడా ఒకటే. మీరు చేయండి అంటాడు యజమాని, మనం చేద్దాం అంటాడు నాయకుడు. గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో, మన వెనుక జనాలను పోగు చేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా ఉండటం. మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకటం. కొన్నిసార్లు మనం వేసే వెనకడుగు కూడా మనకు గెలుపునిస్తుంది. కష్టపడి నిద్రపోయేలోపు సగం రాత్రి ముగిసిపోతుంది. బాగా నిద్ర వచ్చే సమయానికి తెల్లవారిపోతుంది. ఒక మధ్యతరగతి వాడి జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది. దేనియందు అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతని ప్రేమ స్వచ్ఛము మరియు దివ్యమైనది. యుద్ధంలో గెలవడం గెలవకపోవడం అనేది ఆ వ్యక్తుల అర్హత వల్ల బలాబలాల వల్ల జరగదు. అన్ని వేళలా చాలా సందర్భాలలో అది స్థితి కాలాదులపైన సందర్భం బట్టి ఆధారపడి ఉంటుంది. అత్యాశ ఉన్న చోట ఓటమి ఉంటుంది. దేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు, కానీ దేవుడి పట్ల ఎల్లప్పుడూ దృఢ నిశ్చయం కలిగి ఉండు. ప్రేమ ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. మరణం అంటే చనిపోయిన తర్వాత నరాల్లో నెత్తురు కదలకపోవడం కాదు, బ్రతికి ఉన్నప్పుడు అనుమాత్రం స్పందించకపోవడం. ఆర్థికంగా దెబ్బతిన్న వాడికి చేయాల్సింది ఆర్థిక సహాయం కాదు, మాట సహాయం. నేనున్నాననే గుండె ధైర్యం. ప్రేమంటే కలిసి ఉన్నప్పుడు కలిగే ఆనందం కాదు, దూరంగా ఉన్నప్పుడు పుట్టే బాధ. గుడిలో ఉండే దేవుడి కన్నా నా గుండెల్లో ఉండే నా తల్లి మీదే నాకు ప్రేమ ఎక్కువ. కాగితం మీద ఏమి రాసినా దాన్ని తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని వ్రాతలు మాత్రమే కాగితాలు దాచుకునేలా చేస్తాయి. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. ఎంత తెలివిగలవారైనప్పటికీ, ఎంత బలవంతులైనప్పటికీ కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. గురువు సరిగ్గా అర్థం అవ్వాలి అంటే ముందుగా సాధన అర్థం అవ్వాలి. సాధన చేయాలి. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒక్కటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసి ఉంటాడు. మన ప్రక్కన మనుషులు లేకపోవటం కాదు, ఒంటరితనం అంటే మన మనసు కోరుకుంటున్న వాళ్ళు మనతో లేకపోవటం. నీవు గెలవాలంటే నీకు ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. నీవు ఓడిపోవడానికి అయితే ఒక్క భయం చాలు. గురువుకు నమస్కరించటం కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. పెద్దగా ఆలోచించి చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రమైతే మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మొదలుకో.
నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాడినే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. నిజాలు తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడకు. నిజం తెలుసుకున్నాక చేసేది ఏమీ ఉండదు. మొహం చూపించుకోవడం కూడా కుదరదు. కష్టపడడం మాత్రమే కాదు, జీవితంలో గెలవాలంటే మంచి వ్యూహం కూడా అవసరమే. మాట కఠినంగా ఉన్నా మనసు మాత్రం సున్నితంగా ఉంచుకోండి. బాధ్యత ఒక పంజరమే కావచ్చు, కానీ ఆ బాధ్యతను ఇష్టపడితే జీవితమంతా స్వేచ్ఛగా బ్రతకవచ్చు. మీకు దొరికిన ప్రతి దానిని అదృష్టంగా భావిస్తే అశాంతి మీకు దూరం అవుతుంది. అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే ఏ మగాడికైనా ఇంకేం కావాలి? 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా లైఫ్ సాఫీగా సాగిపోతుంది. అందుకే ప్రతి కుర్రాడు తనని అర్థం చేసుకునే భార్య దొరకాలని కోరుకుంటాడు.